మాస్ కథాస్ విశ్వక్ సేన్ రేసులో చాలా వెనుకబడ్డాడు. అతను చేస్తున్న సినిమాలు రిలీజ్ ముందు బజ్ బాగానే ఉంటున్నా ఆఫ్టర్ రిలీజ్ తుస్సుమంటున్నాయి. ఆటం బాంబు సైజ్ ధమాకా ఉంటుందనుకుంటే ప్రతి సినిమా సీమటపాకాయ సౌండ్ చేసి ఆగిపోతున్నాయి. విశ్వక్ సేన్ కూడా తన రేంజ్ ఇది కాదని అర్థమవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. విశ్వక్ సేన్ చివరి సినిమా లైలా అయితే అతనికి పెద్ద షాక్ ఇచ్చింది. మనకంటూ కొంత ఫాలోయింగ్ ఉంది కదా, ఎలాంటి సినిమా చేసినా జనాలు చూస్తారులే అనుకుంటే పొరపడినట్టే. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ సైతం వాళ్ళకి ఎంత పెద్ద అభిమాన ప్రపంచం ఉన్నా సినిమా హిట్ చేయడం కుదరదు. తీసిన సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటే దాన్ని సూపర్ హిట్ చేస్తారు తప్ప డిజాస్టర్ సినిమాను హిట్ చేసే ఫ్యాన్స్ అయితే ఎవరికీ ఉండరు. ఈ మధ్య విశ్వక్ సేన్ పూర్తిగా ట్రాక్ తప్పాడు. అయితే మాస్ లేదా పూర్తిగా వెరైటీ అటెంప్ట్ చేయాలనే ఆలోచనతో సినిమాలు చేస్తున్నాడు. అవే అతనికి పెద్ద షాకులు ఇస్తున్నాయి. లాస్ట్ ఇయర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వర్తబుల్ అవుతుందని అనుకున్నాడు. అంతేకాదు ఆ సినిమాతో విశ్వక్ కి 100 కోట్ల క్లబ్ లో చేరుస్తుందని ఆశపడ్డాడు. కానీ విశ్వక్ అంచనాలు తారుమారయ్యాయి. ఇక లైలా సంగతి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. విశ్వక్ సేన్ ఫిల్మోగ్రఫీలో ఇప్పుడు కాదు మరో 10-15 ఏళ్ల తర్వాత చూస్తే లైలా ఇచ్చిన జలక్ అతని మైండ్లోకి వస్తుంది. అయితే ఇదంతా పక్కన పెట్టి విశ్వక్ ప్రస్తుతం అనుదీప్ ఏవితో ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చేస్తున్నాడు. ఫంకీ టైటిల్తో ఆ సినిమా వస్తుంది. జాతిరత్నాలతో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు అనుదీప్. ఖచ్చితంగా విశ్వక్ సేన్ మాస్ ఇమేజ్ను వాడుతూ అనుదీప్ మార్క్ ఎంటర్టైనర్గా ఫంకీ వస్తుంది. ఈ సినిమాలో మరో స్పెషల్ అట్రాక్షన్ హీరోయిన్ ఖైదు లోహర్. విశ్వక్ సేన్ ఖైదు లోహర్ జోడీ పరంగా కూడా ఇద్దరు ఇంప్రెస్ చేసేలా ఉన్నారు. డ్రాగన్తో ఖైదు లోహర్కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. విశ్వక్తో జత కట్టడం ఆమె కెరీర్కి హెల్ప్ అవుతుంది. విశ్వక్ సేన్ ఫంకీ సినిమాతో పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరోలు సైతం తమ సినిమాల కలెక్షన్తో 100 కోట్లు రీచ్ అవుతున్నారు. యంగ్ హీరోల్లో రామ్, విశ్వక్ సేన్, తేజ్ వీళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. ముఖ్యంగా తనకున్న మాస్ ఫాలోయింగ్తో విశ్వక్ ఈ పాటికి 100 కోట్లలో 2-3 సినిమాలు ఉంచాల్సింది. కానీ అది కుదరలేదు. దానికి కారణాలు తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సో కెరీర్ మీద విశ్వక్ పూర్తి అవగాహనతో సినిమాలు చేస్తే బెటర్. విశ్వక్ సేన్ అనుదీప్ కాంబో ప్రేక్షకులను ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాతో విశ్వక్ పెట్టుకున్న 100 కోట్ల కళ నిజం చేస్తుందా లేదా అన్నది తెలియాల్సింది. విశ్వక్ మాత్రం ఖచ్చితంగా 100 కోట్లు కొట్టి తీరాల్సిందే అనే కసితో ఉన్నాడు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.